హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నాకు ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. సో అది ఎట్లా చేసుకుందామో చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టేసిన, దాని లోపల కావాల్సినంత నూనె వేసుకోండి. ఓకే, నూనె వేసుకున్న తర్వాత అది హీట్ అవుతుందన్నమాట. సో అందులో ఫస్ట్ మనం కొద్దిగా మసాలాలు యాడ్ చేసుకుందాము. అయితే జీలకర్ర వేస్తున్నాను, నాకు ఇష్టం అనమాట జీలకర్ర. అండ్ ఒక 2-3 లవంగాలు వేసాను. జస్ట్ అంటే స్పైస్ ఇలాచి ఇట్లా ఏమి వేయట్లేదు అనమాట. జస్ట్ ఇది కొంచెం టేస్ట్ వస్తుంది అనేసి వేసేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఆనియన్ వేసేస్తున్నా. కలిపేసుకుందాం ఒకసారి. ఇది కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. దీనంటే నాకు ఫేవరెట్ కూర ఏదంటే చికెనే అనమాట. సో చికెన్ని నేను డైలీ పెట్టినా తినేస్తా. సో అంత ఇష్టం అనమాట. మా ఇంట్లో అయితే డైలీ ఉంటుంది, ట్యూస్డే తప్ప అనమాట. ట్యూస్డే మాత్రం ఇంట్లో ఎవరం తినము, నేను మా హస్బెండ్ తినము. అండ్ ఇది ఆనియన్ స్మెల్ అంతా మంచిగా వెళ్ళిపోతుంది అనమాట. చూసినాం కదా, ఇది కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. అండ్ ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాము. పసుపు వేసి కూడా మంచిగా కలిపేద్దాం. ఉల్లిగడ్డ అయితే మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది అల్లం వెల్లిగడ్డ అనమాట. ఇది మంచిగా వేసేసి మంచిగా ఒకసారి కలిపేద్దాం. ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ అయితేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది అనమాట. ఇది కొంచెం పచ్చి పచ్చిగా ఉందనుకోండి, ఆనియన్ స్మెల్ వస్తుంది కదా, అంత టేస్ట్ అనిపించదు అనమాట కూర. ఇది మంచిగా ఇట్లా దగ్గరికి కావాలి. సో ఇవి వేసేసినాం కదా. మంచిగా ఇది అల్లం వెల్లిగడ్డ కూడా మంచిగా దాంట్లో వేగిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇది మంచిగా వేగింది కాబట్టి ఇప్పుడు ఇది చికెన్ అయితే నిన్న నైట్ నేను మంచిగా ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టేసిన అనమాట. ఇప్పుడు నేను దీంట్లో వేసేస్తున్నా. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసేసి మంచిగా కలిపేస్తున్నా. పచ్చిమిర్చి అయితే నేను అట్లనే తినేస్తాను అనమాట, నీటికేసి వేసినా కదా, అది టేస్ట్ బాగుంటుంది. సో ఇట్లా మంచిగా కలిపేస్తున్నాము. దీన్ని ఒక 10 minutes వదిలేద్దాం, అది కొంచెం మాగుతుంది కదా. ఓకే, ఇది కొంచెం దగ్గర పడ్డది. దీంట్లో ఏం చేసిన అంటే ఇవి వచ్చేసి 2 టమాటాలు అనమాట. 2 టమాటాలు అండ్ కొత్తిమీర దీంట్లో వేసేస్తున్నా. టమాటా 2 ఎందుకు వేసిన అంటే దీంట్లో నేను ఇంకొక ఇంగ్రీడియంట్ కలుపుతాను అనమాట. అదేంటి అనేది చూడండి. ఓకే, టమాటా వేసినాం కదా, దీన్ని కూడా ఒక 5 minutes ఇట్లా వదిలేద్దాము. ఓకే, ఇది టమాటా కూడా దగ్గరకు అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు కలిపేసుకుందాము. ఇందులో ఫస్ట్ అయితే ఉప్పు, తగినంత ఉప్పు వేసేస్తున్నా. అండ్ కారం. అయితే మంచిగా కలిపేసుకుందాము. ఇది అడుగంటుతుంది కదా, దీంట్లో వాటర్ ఏమి వేయాలి కాబట్టి కింద అడుగంటేస్తుంది.
అండ్ ఇప్పుడైతే నేను కలిపేసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు మనం ఒక కప్ అంతా పెరుగు అనేది యాడ్ చేస్తాను. పెరుగుతో ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. నేను వేయగానే ఇందులో క్వాంటిటీ పెరిగింది, కింద కూడా అడుగు వేయమంటారు. సో ఇట్లా మొత్తం కలిపేస్తున్నా. అందుకోసమే నేను ఇందులో టమాటా అనేది 1-2 యాడ్ చేసినాను. సో దీన్ని కూడా ఒక 10 నిమిషాల దాకా మంచిగా కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను పైనుండి. చూడండి కలర్ చేంజ్ అయింది కదా మంచిగా. మసాలాలు అయితే మంచిగా పట్టేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఇందులో ఏంటంటే చికెన్లో ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా వేసి కలిపేసిన అనమాట. ఇది నైటే నేను నానబెట్టి పెట్టేసుకున్నా. నైట్ ఎందుకంటే మా ఆయనకు మార్నింగ్ టైం ఉండదు కాబట్టి నేను నైటే తీసుకొచ్చి పెట్టేసాను అనమాట. ఇది మ్యాగ్నెట్ అయితే కూడా ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మంచిగా ఒక 10 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేస్తాం. ఓకే, ఫైనల్గా అయితే చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖుషి సూపర్ ఫ్రెండ్. మీకు కూడా చికెన్ కావాలంటే లైక్ చేయండి. మీకు చికెన్ కావాలంటే పిండితో చేసుకోండి, చికెన్తో చేసుకోండి. మీరు కూడా చికెన్ బాగుంటే లైక్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.